నమస్తే, దిస్ ఇస్ శౌర్య. సో ఎంత జరిగినా కూడా ఇంకా ఇజ్రాయెల్ మాత్రము మొదట స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా ఉందో, యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని పరిణామాలు జరిగినా ఇప్పుడు ఇంకా అదే యాటిట్యూడ్ తో కనిపిస్తుంది. సో ఇప్పుడు తీసుకుంటే పాకిస్తాన్ సేవ్ చేసింది అని అంటూ కూడా అది నచ్చని ఇజ్రాయెల్ ఇప్పుడు మళ్ళీ ఇరాన్ దూతల్ని చంపేస్తామని అంటూ కూడా బెదిరిస్తుంది. సో అసలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే పాకిస్తాన్ మీడియేటర్ గా వ్యవహరించింది, శాంతి ఒప్పందాలు కుదిర్చే ప్రయత్నం చేసింది. సో ఫెయిల్ అయినాయి, మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఉందని అనుకున్నాం. సో ఈ తరుణంలోని పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఇరాన్ ని బెదిరింపులు మొదలు పెట్టింది మళ్ళా అనేది వింటూ ఉన్నాం. సో అది ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు యాక్చువల్గా ప్రపంచం అంతా కూడా ఇస్లామాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వైపు చూస్తుంది. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు కూడా 20 మంది వరకు వాళ్ళు సెలెక్ట్ చేసిన జర్నలిస్టులు కూడా అక్కడ ఉన్నారు. ఈరోజు ఇటు ఇరాన్ ప్రతినిధులు, ఇటు అమెరికా ప్రతినిధులు కూడా పాకిస్తాన్లో దిగారు. అయితే ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఇరాన్ ప్రతినిధుల్ని, అంటే ఇరాన్ నుంచి వెళ్తున్న చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గలీబఫ్, తర్వాత ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, వీళ్ళిద్దరిని చంపేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసిందని అది ముందే పసిగట్టిన పాకిస్తాన్ తన ఒక ఫ్లైట్లని బృందాన్ని తీసుకెళ్ళింది. బృందాన్ని తీసుకెళ్లి ఇరాన్కి వెళ్ళి, ఇరాన్ నుంచి వాళ్ళ ఫ్లైట్కి రక్షణగా పాకిస్తాన్ ఫ్లైట్లు అంటే JF-17, తర్వాత IL-78 ఇది రీఫెయిలింగ్, తర్వాత అవాక్స్ అంటారు, ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. ఈ అవాక్స్ అనే దాన్ని ఒకదాన్ని ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాన్ని పేల్చేసింది. ఆ మధ్య సౌదీ అరేబియాలో అనుకుంటా అక్కడ పేల్చేసింది. అవాక్స్ అంటే ఏంటంటే గాల్లో వార్నింగ్ సిగ్నల్స్ ని అది పంపిస్తూ ఉంటది. అంటే ఎవరైనా శత్రు విమానాలు కానీ శత్రు పసిగడతా ఉంటది. ఎయిర్బోర్న్ వార్నింగ్ సిస్టమ్, అది కంట్రోల్ సిస్టము. అలాంటిది ఒకటి పాకిస్తాన్ నుంచి వెళ్ళింది అనమాట. అంటే అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇరాన్ ప్రతినిధులకి ఇప్పుడు పాకిస్తాన్ కి తలనొప్పి కదా, ఏమన్నా జరిగితే పాకిస్తాన్ నిప్పుల మీద ఉన్నట్టుగా నడకలాగా ఇది అతిపెద్ద ఇది కదా. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కి ఇష్టం లేదు చర్చలు. ముందు నుంచి కూడా ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ లో ఉండే టాప్ డిప్లొమేట్స్ ఎవరెవరు ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో బ్రహ్మాండంగా పాల్గొనగలిగి ప్రపంచ నాయకులతో దగ్గర సంబంధాలు ఉండి ఎంతో అనుభవం ఉన్న, డిప్లొమసీలో అనుభవం ఉన్న అలీ లరిజానీ లాంటి వాళ్ళని ఇజ్రాయెల్ టార్గెట్ చేసి మరి చంపేసింది. అంటే ఇజ్రాయెల్ ఉద్దేశం ఏంటంటే ఒకటి అమెరికాతో చర్చలు చేయగలిగిన వాళ్ళని చంపేయాలి, వీళ్ళని చంపేయడం వల్ల హార్డ్ కోర్ IRGC వాళ్ళు వాళ్ళ ప్లేస్లోకి వస్తారు కాబట్టి వాళ్ళు ఎలాగో చర్చలు చేయరు. అమెరికా కూడా ప్రెసిడెంట్ కూడా ఏమన్నాడు, అసలు వాళ్ళు ఎవరో నాయకులు తెలియదు, ఎవరితో మాట్లాడాలి కూడా నాకు తెలియదు అని ఆ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఉన్నోళ్ళంతా చంపేసి మళ్ళీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటే తెలిసిన వాళ్ళని చంపేసావు కదా నువ్వే. సో అలాంటి ఒక ప్లాన్ ఇజ్రాయెల్ చేస్తుంది. ఇజ్రాయెల్ అమెరికా ఏంటంటే ఇద్దరు దొంగలే. ఒకరేమో కొంత డ్రామా ఆడుతుంటారు, ఇంకొక డ్రామా లేకుండా డైరెక్ట్ గా అటాక్ అనేది ఇజ్రాయెల్ చేస్తుంటది. అమెరికా ఏమో నాకు తెలియదే వాళ్ళు చేశారా అన్నట్టుగా వాళ్ళు డ్రామా ఆడుతుంటారు. ఆ మధ్య కూడా అక్కడ ఉన్న సౌత్ పార్స్ మీద అటాక్ చేసినప్పుడు గ్యాస్ దీని మీద ట్రంప్ ఏమన్నా నాకు తెలియదు అది ఇజ్రాయెల్ చేసింది అన్నాడు. అంటే ఇద్దరు ఒక యూనిఫైడ్ కమాండ్ గానే అటాక్ చేస్తున్నప్పుడు ఒకటి చేస్తే ఎలా తెలీదు. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఈ సీజ్ ఫైర్ అయినా కూడా ఒక డ్రామా స్టార్ట్ అయింది. అదేంటంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున 10 నిమిషాల్లో 100 బాంబులు వేసి అక్కడ 254 మందిని చంపింది, 1165 మంది గాయపడ్డారు. సో దీనివల్ల చర్చలు ఆగిపోతాయి అనేది ఇజ్రాయెల్ ప్లాన్. దానికి తగినట్టుగానే ఇరాన్ కూడా సీరియస్ గా తీసుకుంది. లెబనాన్ మీద ఇంకొకసారి కానీ జరిగితే మేము హార్ముజ్ని క్లోజ్ చేసేస్తాము, మేము చర్చలకు రామని ఇరాన్ డిక్లేర్ చేసింది. ఇటు పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందించింది. నేను ఒక పక్క చర్చల కోసం ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఎలాగ వేస్తావు అనేది పాకిస్తాన్ కి కోపం వచ్చింది. అదేమంటుంది, నువ్వు నన్ను అడిగావా అని ఇజ్రాయెల్ అంటుంది. మధ్యలో సంబంధం లేని వాళ్ళు బలి చేస్తారు. దాంతో వాళ్ళు లెబనాన్ లో మామూలు ప్రజలు వాళ్ళు ఒక బిజీ రోడ్డు మీద వేశారు, అటాక్ చేశారు. వందలాది వేలాది మంది రోజు ట్రావెల్ చేసే రోడ్డు మీద బాంబులు వేస్తే ఎంతమంది చనిపోయారు. సో ఇప్పుడు కూడా మొత్తం హాస్పిటల్ అంతా గాయాలతో సివియర్ చాలా మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, పోయిట్స్ ఉన్నారు, డాక్టర్, ఒక బ్రిడ్జి అక్కడ బ్రహ్మాండమైన బ్రిడ్జి కట్టిన ఒక లేడీ ఇంజనీర్ ఉంది. అలాగా ఎంతో మంది ప్రాణాలు అనవసరంగా సంబంధం లేకుండా. అంటే పాకిస్తాన్ మీడియేషన్ నచ్చకుండా ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే దీనికి 2 ప్రాబ్లమ్స్ ఇజ్రాయెల్కి. ఒకటేమో ఇరాన్ చర్చలకు వెళ్ళి
చర్చలు ఏమన్నా సక్సెస్ అయ్యి యుద్ధం ఆగిపోతే ఇరాన్ మళ్ళీ బలపడుతుంది, మనకి అది ఇబ్బంది అనేది ఇజ్రాయెల్కి ఉన్నది. అవును. రెండు, పాకిస్తాన్ చర్చల్లో సక్సెస్ అయితే పాకిస్తాన్ బలపడుతుంది, పాకిస్తాన్ పేరు వస్తుంది, ముస్లిం ప్రపంచంలో పాకిస్తాన్ లీడర్గా ఎదుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇరాన్కి వ్యతిరేకంగా అరబ్ దేశాలతో ఇజ్రాయెల్ మంచి సంబంధాలు పెట్టుకునింది. ఇటు సౌదీ అరేబియాతో నార్మలైజేషన్ ప్యాక్ట్, ఇటు యుఏఈ లాంటి దేశాలతో అబ్రహాం అకార్డ్స్, ఇలాంటి ఒప్పందాలు చేసుకొని ఇజ్రాయెల్ వాళ్ళకి దగ్గరగా ఉంది. మరోపక్క టర్కీతో వ్యాపార సంబంధాలు, ఇలా రెండోది అక్కడ సిరియా కొత్త గవర్నమెంట్ తో మంచి సంబంధాలు, ఇలాగంతా ఇరాన్కి వ్యతిరేకమైన ముస్లిం ప్రపంచాన్ని ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ దాంట్లోకి ఆ స్పేస్ లోకి వచ్చేసింది. పాకిస్తాన్ ఏంటంటే ముస్లిం దేశాలన్నింటిలో కూడా ఒక పెద్దన్న లాంటిది. ఎందుకంటే దాని దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్నాయి. ఆర్థికంగా వీక్ గా ఉండొచ్చు కానీ పాకిస్తాన్ డిప్లొమసీ పరంగా 70s నుంచి కూడా పాకిస్తాన్ డిప్లొమసీలో స్ట్రాంగ్ ఉంది. సో అలాంటి ఇది ఇప్పుడు పెద్దదైతే ఇజ్రాయెల్కి ప్రాబ్లం. రెండోది, ఇజ్రాయెల్ పాకిస్తాన్కి స్ట్రాంగ్ ఎనిమైన ఇండియాతో క్లోజ్ గా ఉంది. ఇవన్నీ చూసి ఈ చర్చల్ని ఎట్లాగైనా ఫెయిల్ చేయాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. అందుకని వీళ్ళిద్దరిని కూడా లేపేస్తే, ఎవరు ఈ స్పీకర్, ఇరాన్ స్పీకర్ అండ్ అబ్బాస్ అరాక్, వీళ్ళిద్దరిని లేపేస్తే చర్చలే జరగవు, మేము చేయలేదని చెప్పేయచ్చు, అవన్నీ మళ్ళీ జరిగినప్పుడు చూసుకుందాం అనే అవకాశం ఉంది. అందుకని పాకిస్తాన్ తన బాధ్యత తీసుకునింది, వాళ్ళని అక్కడి నుంచే ఇరాన్ నుంచే తీసుకొని వచ్చి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ సెక్యూరిటీ మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లాలి. అందుకని సెక్యూరిటీతో వెళ్ళింది. దానికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పాకిస్తాన్ తప్పదు కదా, ఒకసారి దిగినాక ఇంకా తప్పదు, ఇవన్నీ చేయాల్సిందే. ఎందుకంటే ఏది చిన్న ఇది జరిగినా మళ్ళీ ఇంకా వెనక్కి రాదు కదా. వాళ్ళిద్దరిని చంపేస్తారనుకో ఇరాన్ ఇంకా చర్చలకి రాదు, అది మళ్ళీ యుద్ధానికి పాకిస్తాన్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సో పాకిస్తాన్ కావాలని ఇప్పుడు ఇజ్రాయెల్ ని కెలకడం అనేది పాకిస్తాన్ చేసింది తప్పుగా ఇప్పుడు అందరూ అంటున్నారు. సరే, లెబనాన్ మీద చేసింది అది వేరే వాళ్ళు ఖండిస్తావుకే గానీ నువ్వు చర్చల మధ్యలో మీడియేటర్ గా ఉన్నవాడు నువ్వెలా ఖండిస్తావు అనేది కూడా వచ్చింది పాకిస్తాన్కి. సో అందువల్ల ఇప్పుడు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకొచ్చింది. వాళ్ళిద్దరు కూడా ఏంటంటే దానికి మేనాబ్ 168 అని పేరు పెట్టారు ఇరాన్ నుంచి ఫ్లైట్కి. మేనాబ్ అంటే మనందరికీ తెలుసు, ఫిబ్రవరి 28న సజరహ జయబెహా అనే ఒక స్కూల్, ఎలిమెంటరీ స్కూలు, చిన్నపిల్లల స్కూల్ అది. ఎందుకంటే మనకి ఇరాన్ లో ఆడపిల్లల ఎడ్యుకేషన్ అనేది దాదాపు 90%, 25 ఏజ్ గ్రూప్, 30-25 ఏజ్ గ్రూపుల్లో 90% ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ముఖ్యంగా స్టెమ్ అంటారు, సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్, వీటిల్లో ఆడపిల్లల ఎడ్యుకేషన్ అమెరికా కంటే కూడా ఈ గ్రూపులు ఎక్కువ ఉంది, ఇండియా కంటే చాలా ఎక్కువ ఉంది. అలాగా అక్కడ ఆడపిల్లల స్కూల్ మీద బాంబు వేసి 168 మందిని చంపేశారు. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని విమానం బయలుదేరింది, వాళ్ళ పేరుతోనే విమానం బయలుదేరింది. కంపానియన్స్ ఇన్ ద ఫ్లైట్ అని కూడా ఈ గలీబఫ్ స్పీకర్ అన్నాడు. అంటే ఆ స్పిరిట్ ని మేము క్యారీ చేస్తున్నాం, అది తీసుకెళ్లారు. ఇక్కడ ఏంటంటే అమెరికా ఏమో బెదిరిస్తా ఉంది చర్చలకు సంబంధించి, అంటే మీరు గాని మా మాట వెనకపోతే అన్నట్టుగా బెదిరిస్తా వస్తా ఉంది. జేడీ వ్యాన్స్ కూడా బయలుదేరే ముందు బెదిరిస్తానే బయలుదేరాడు. ఆల్రెడీ ట్రంప్ మిమ్మల్ని ప్రాణాలతో ఉంచిందే చర్చల కోసం రా అని ఓపెన్ గానే చెప్పాడు. అంటే లేకపోతే మిమ్మల్ని చంపేయడం మాకు పెద్ద విషయం కాదని. సో ఇటుపక్క ఇరాన్ ఏమో మాకు నమ్మకం లేదు, ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ జూన్లో చర్చలు చేసేటప్పుడే మా మీద అటాక్ చేశారు, ఇప్పుడు కూడా ఫిబ్రవరిలో జెనీవాలో చర్చలు జరుగుతున్నప్పుడు అటాక్ చేశారు, మళ్ళీ ఇప్పుడు చర్చలు అంటున్నారు. చర్చలు అంటేనే వాళ్ళకి ఒక రకమైన భయం వేస్తుంది. అమ్మాయి చర్చలు అంటున్నాడు రా వీడు, అంటే మన సినిమాలో చర్చలు అంటున్నాడు రోయ్ అని. అంటే అర్థం ఏమిటి, చర్చలు అంటే వీళ్ళు అటాక్ చేస్తారు అమెరికా అన్న దీనికి వెళ్ళిపోయారు. సో అందుకని వీళ్ళు కూడా అపనమ్మకంతో వెళ్ళారు, వాళ్ళేమో బెదిరింపులతో వచ్చారు. సో బెదిరింపుల వల్ల అందుకనే వీళ్ళు చెప్పారు మీరు నేర్చుకోవాల్సిన రెస్పెక్ట్ అనే ఒక పదం ఉంటది, దాన్ని నేర్చుకోండి అని ఇరాన్ కూడా హెచ్చరించింది మొన్న కూడా. అంటే రెస్పెక్ట్ అనేదే లేదు వీళ్ళకి, బెదిరింపుల ద్వారానే ఇరాన్ ని లొంగ తీసుకుందాం అన్న ధోరణి ఇప్పటికీ అదే పని ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఏమో ఇది మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ అంటారు. అంటే ఇది కానీ సక్సెస్ అయితే పాకిస్తాన్ తిరుగులేని శక్తిగా డిప్లొమసీలో తిరుగు లేకుండా ఇదైపోతుంది, ఇండియాని కూడా దెబ్బపోతుంది. ఆల్రెడీ మోడీని కంపేర్ చేసి ఇండియాలో తీవ్రమైన వ్యతిరేకత మోడీకి ఈ ఇష్యూలో కూడా వచ్చింది. సో కానీ బ్రేక్ అయితే కూడా పాకిస్తాన్కి అంత బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఆదిలోని అంశపాదులుగా కొన్ని విషయాల్లో పాకిస్తాన్కి బ్యాడ్ నేమ్ వచ్చింది, లెబనాన్ విషయంలో అండ్
ఇరాన్కి సంబంధించిన 10 పాయింట్లను కరెక్ట్గా చేరవేయడంలో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సరే, అవి మామూలుగా ఎప్పుడైనా కూడా ఒక పెద్ద ఇటువంటి ఒక అతిపెద్ద క్రైసిస్లో తలదూర్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పాకిస్తాన్కి కూడా తెలుసు అది. కానీ ఏదైనా మొత్తానికైతే చర్చల దాకా పాకిస్తాన్ తీసుకెళ్ళగలిగింది. అంటే ఎప్పుడో 2011లో అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వెళ్ళాడు బైడెన్. ఆ తర్వాత ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. ఏదో ఒక రకంగా మొత్తానికి పాకిస్తాన్ అయితే ఒక అతిపెద్ద యుద్ధంలోకి తలదూర్చి సక్సెస్ఫుల్ గా వాళ్ళనైతే ఒక హోటల్లోకి అయితే చేర్చగలిగింది. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఒక సస్పెన్స్ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. సో రెండోది, పాకిస్తాన్కి ఇజ్రాయెల్ మధ్య మాటల యుద్ధం అనేది మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ గా అయింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ నిప్పుల మీద నడకే అని చెప్పొచ్చు. కానీ ఎవరికి కూడా ప్రపంచంలో ఈ చర్చలు ఫలిస్తాయనే నమ్మకం అయితే లేదు. అపనమ్మకంతోనే స్టార్ట్ అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇరాన్ అమెరికాకి కదా సార్ ఇప్పుడు పాకిస్తాన్ లో మీటింగ్, ఇజ్రాయెల్ అయితే అటెండ్ అవ్వదు కదా, ఇజ్రాయెల్కి లేదు అసలు. సో ఇప్పుడు అమెరికా చర్చలు చేయడం వలన, అమెరికా అండ్ ఇరాన్ చర్చించుకోవడం వలన యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా అమెరికా ఏం చెప్తే ఇజ్రాయెల్ అది ఉంటుందండి, అంతే. అమెరికా మాట వినకుండా ఉండే ప్రసక్తి లేదు. అమెరికా సపోర్ట్ చేయకపోతే ఒక రోజులో ఊదేస్తారు దాన్ని. ఇజ్రాయెల్ దేశమే అతి చిన్న దేశం, ఒక మన జిల్లా అంత ఉండదు. సో కాబట్టి దాని పాపులేషన్ కూడా ఎంత కోటి కూడా లేదు, 90 లక్షల పాపులేషన్. కాబట్టి అమెరికా చెప్పినట్టు వింటది ఖచ్చితంగా. అమెరికా చెప్పట్లేదు కాబట్టి ఇరాన్ రెచ్చిపోతుంది. అమెరికా కంట్రోల్ చేయాలనుకుంటే ఇజ్రాయెల్ పెద్ద విషయం కాదు. థ్యాంక్ యూ.